అదిగో తింటుంది. ఉండు అదిగో తింటుంది ఇప్పుడు. కదులుతుందా? కానీ కొట్టు. లల్ల కాదు, దాని డైమండ్ చూసుకో. అది పడిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఈరోజు నేను మా ఆయన కలిసి మా చెప్పు మన ఊరు పక్కన ఉన్న చెరువుకి అయితే వచ్చాము. మంచి ఎండకు వచ్చాము. మేము చేపలు పట్టుగా మేము బొగ్గులు అయిపోతామో ఏమో తెలియదు. ప్రస్తుతానికి చేపలతో పట్టడానికి వచ్చాము. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొత్త రకం వేట అంటే ఇది నేను ఎప్పుడు చేయలేదు. మామూలుగా గాలాలు వేస్తుంటారు కానీ ఇది ఏందో నాకు తెలీదు. మా ఆయన నా చేత పట్టించాలంటే చేపని చాలా రోజుల నుంచి చెప్తున్నాడు. ఈరోజు అప్పటి నుంచి అనుకుంటున్నా ఎలా పట్టాలబ్బా, నాకు భయం కొంచెం దిగాలి అట్టన్నా కూడా ఇంకా నా భయం వేస్తుంది. సరేలే, ఇంక మా ఆయన పక్కన ఉన్నాడు కదా, ఎట్లాగైనా సరే పట్టాలి చేపని. అదిగో అక్కడ కదులుతుంది, అడగదిలింది, అక్కడ కూడా అడగదిలింది. ఇప్పుడు ఆ చేపని అయితే పట్టబోతున్నాం. అబ్బా కదిలిందే. అంతే, సరే ట్రై రెడీ చేద్దావా? ఈ గాలాలు అవి అంతే ఎట్టున్నాయా? మామూలుగా ఒక్కొక్క గాలం చూసే కానీ ఈ విధంగా మూడు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ గాలానికి ఏంటంటే డైమండ్ కట్టాలన్నమాట. ఆ డైమండ్ కడితేనే మనకి చేప లాగేది తెలుస్తుంది, లేదంటే తెలియదండి. ఇప్పుడు ఆ డైమండ్ అయితే కట్టుపోతున్నా నేను. ఓకే, ఎందుకు ఏదా మనం ఎన్ని రెడీ చేసుకోలేక చేపలు వస్తాయి అన్నమాట. అడిగి అట్ట పెట్టడానికా? ఈ ఎండకి ఫోన్ హీట్ అయ్యి అంటే ముఖ్యమైన తీయాల్సిన వీడియోలు తీయలేకపోతున్నాం అండి. వీడియో ఆగిపోతుంది హీట్ అయ్యి, ఫోన్ నెంబర్లు పడి. ఇందాక చేప భలే తినింది, కొట్టుంటే వచ్చేసి ఉండేది గ్యారెంటీగా. వీడియో తీద్దామని ఆపాము. ఇప్పుడు చూస్తారా వచ్చింది, తగులుతుంది అంటే అవి తిరిగే చేపలు. అటు అంగుసుకు తగిలినప్పుడు అట్ట చేప వచ్చిందంటే ఆ రెండు ఎట్ట కరుచుకుంటాయండి. ఇలాగ ఆడ ఎట్ట తింటుందో అలాగా కరుస్తూ ఉంటాయి అన్నమాట. అట్ట డైమండ్ అనేది ఆ మూవీట్లో చూసుకొని ఆ టైమింగ్ చూసుకొని కొడితే చేపకి ఆ గాలాలు ఎక్కేస్తాయి. చేప వచ్చినప్పుడు తెద్దు, ఆఫ్ చేయి, మళ్ళీ హీట్ అయిపోతాయి అని చేస్తుంది. కొట్టాలి చేప లాగినప్పుడు. పైకనాలా నేను అట్టు కొట్టాను, కొంచెం దగ్గరగానే అయ్యా, దగ్గర పడదు. ఇప్పుడు పైకి లేపితే ఇంకా అది ఎట్ట కొట్టాలా? లాగేసుకుంటుంది అదే. పోయి ఎట్టపోయిన మేత కొట్టేస్తాను నేను.
ఫస్ట్ వెయ్యంగా వచ్చే చేప. ఇంకో దగ్గర పెట్టుకుందామా? తౌడు ఇక్కడే కదా చెల్లిందా, టైం పడద్ది, తొందర పడికెట్ట. బాగా కాటు మరిపేస్తుంటారంట. కష్టం అయ్యా పడేదే, కానీ పట్టాలి. చూద్దాం ఎడ జరగద్దా. చూద్దాం, ప్రయత్నిద్దాం. ఏమో పడచ్చేమో. శ్రీయ ఇది టంగేసు. కర్రలు పత్తాందియా. పైలెట్లు అంటలా అయ్యి కదిలిస్తా ఉన్నాయి. వచ్చిందండి చేప, చిన్న చేపలు, చిన్న సైజ్ చేప. అదిగో తింటుంది, అదిగో తింటుంది ఇప్పుడు. కదులుతుందా? కానీ కొట్టు. లల్ల కాదు, దాని డైమండ్ చూసుకో. అది పడిందా? అదిలే నువ్వు గానైతే పుట్టేసినట్టు లాగిలా లాగింది. నువ్వు గానైతే వచ్చేసిన చేప, అదిగో వస్తున్నట్టుంది చేప. నువ్వు రాయా,
ఇంత దూరం కష్టపడుతున్నావు. ఆ చేపలు కదా, అదిగో ఈ చేపలు ఎగురుతా అంటున్నాయి దాని అమ్మడ, చిన్న చేపలు. ఇందా గేలాలు మారుస్తున్నానండి మళ్ళీ. ఎందుకయ్యా? నువ్వు కొట్టావా లేదా? నేను కొట్టానంటే అది కదులుతుంటే లాగుతున్నా అంతే. చేప కదా. ఏమో మనం పోయి చూడకపోతాం కదా. అయ్యో ఇంకోటి నేను అనుకుంటున్నది ఏంటంటే, ఆ చేపలు కూడా బాగా ఆలోచించినట్టున్నా చూడు. ఎట్టా దాన్ని కలిపెడితే అది అనుకున్న మేత రాలేదు, దాని లెక్క వచ్చేసింది. దానికి తెలియదు మనం గాలం వేస్తున్నామని. ఏంటంటే దాన్ని కలిపెడితే అదే దానికి ఉన్న మేత అంతా రాలితే మనం తినొచ్చు లెక్కలో ఉన్నట్టున్నాయి అయ్యి. ఏం చేప? అబ్బో నేను పట్టే చేపనే అది ఒక్కసారిగా అట్లా నువ్వు చెప్పులా అట్లా ఖర్చుకోబోయింది. ఆ రెండు ఖర్చుకున్నాయా? సప్పు పట్టుకుని లాగేసిన. అప్పుడు నువ్వు అది లేదు 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 సల్లంగా లాగు, ఏం పట్టలేదు అందులో. నువ్వు అక్కడ అది గుంజే సల్లంగా గుంజేది అది. మరి ఏందో అనుకుని సల్లంగా లాగుతుంటప్పటికి అల్లడికి వచ్చిందా. ఆడికి వచ్చిన తర్వాత భయం వేసింది. ఆడికి పోయి లాగిన నువ్వు ఆడ ఉండగానే భయం వేసింది, ఏందో వచ్చేసింది. చూడు ఎట్టెక్కిపోయింది దానికి. ఎట్టయ్యా చూడు రెండు పక్కలు వెళ్ళిపోయింది. కృప ఏందో టంగేసి ఇలా చిక్కి చేస్తావా? ఎట్లా లాగాలి అర్థం కాలేదు. సల్లంగా తీసుకో నువ్వు. ఇదిగో కృప ఫస్ట్ బోని కొట్టిందండి. ఓ అమ్మ ఎప్పుడు వచ్చింది ఎర్రటి ఎండ మీద వస్తే ఫస్ట్ బోని చూడు ఎప్పుడు పడిందో. కుట్టు అట్టే ఉంది ఎట్టని ఏమో. కుట్టు ఉండదు, వెళ్ళిపోద్ది మాలు కొడితే. అంత నిదానం కొడుతున్నావు నువ్వు. గట్టిగా కొడితే పెద్ద చేపలు పడతాయేమో. గట్టిగా కొట్టానియా? కుట్టు చూడు ఓడలు అట్టే ఉంది. ఏమైతే ఏదైతే ఏముంది చేపనైతే పట్టాను. వెరీ గుడ్, సూపర్ గా పాత్ర కొట్టేసావా? నమ్మలేకపోతాను నేను చేస్తే చేపలు పట్టిన గాలంతానా. చిక్కు చేసేసిన అర్థం కాలది. మైండ్ పని చేయలేదు, టెన్షన్ వచ్చింది. చేప దగ్గరకు వచ్చినా కానీ తెలియలే. చేప దగ్గరకు వచ్చిన భయం వేసింది. వెనక నల్లగా వచ్చేలాక నా పాముగాని వచ్చిందా ఆడకు పోయి లాగిన చల్లంగా. ఇగో ఈ రెండు ఉన్నాయి కదా దూరంగా ఆ రెండు దగ్గరికి వచ్చినాయి అంటే ఏం ఆలోచించబలి నువ్వు పెద్ద చేప అని అర్థం. ఊరికే అట్టటక అని అంటుందంటే చిన్న చేపలు ఇప్పుడు కొట్టావు కదా నువ్వు, అయ్యని అర్థం. చూస్తూ ఉండు. అది ఇప్పుడు చేపలైతే వచ్చినాయి ఆడికి, చిన్న సైజు చేపలు. టోం 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 అంటుంది. ఈ పక్కన చూసావా? అదిగో కొంచెంలా అదిగో అవి చిన్నవి అనమాట. ఆ రెండు ముడుచుకుంటాయి కదా, మరీ నీకు అర్థమైపోద్దా అట్ట కదులుతుందా? పొయ్యానా ఉండేనా? దాన్ని కూడా వేసొద్దామని. సాధించావు కృప, సూపర్. అద్దరు కొట్టేసావు ఒకదాన్ని బట్టి. చేప వచ్చింది ఆడికి. అదు ముడుచు చూడు 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 ఇంకా చూడు బాగా ముడుచుకుంటుంది. పడిందండి చేప. తీస్తున్నా. లేస్తుంది. అట్లా ఆగింది ఇందాక అది. ఒక 2 కేజీలు పడితే నీకంటే పెద్దది పట్టాలమ్మా. మెట్టని పెద్దోడు కదా నా మీద.
వయసులు ఎందుకు అందుకే పెద్ద చేప తగిలింది. దాని చూడు ఎట్ట ఇరుక్కులే. వెనక ముందు మనం ఆలోచించలేకపోయినామయ్యా. అరుగు అక్కడే పడుతున్నాయి చేపలు, ఇక్కడ కాదు ఏరే ఇంకో ఎక్కడ పెద్ద చేపలు పడుతునేసరికి సరేలే పడుతున్నాయేమో అదే లోతు ఎక్కువ అని వచ్చేసాము. ఇది 3వ ప్లేస్. ఇది ఒక్క చేప కూడా అసలుకి టచ్ కూడా చేయట్లే, రావట్లే, పట్టుకోవట్లే అసలు కదా మేతని. అక్కడే ఫస్ట్ దగ్గరే మేలు. ఆడు ఇప్పుడు వలేసేస్తాను. అక్కడ ఇప్పుడు మాకు చెప్పిన ఆయన వలేసేస్తా అన్నాడు. ఆడ పడితే పెద్ద చేపలు అని చెప్పాడు, మమ్మల్ని ఇటు పంపించేసి ఆయన వలేసుకున్నాడు. ఒక్కరోజు మనం ఆలోచించలేకపోయినాం. చేసే పని చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు, వాళ్ళందరూ మాటలు పట్టించుకుని అనుకో ఇలాగే ఉంటుంది. అవును, అదే కదా నాకు అప్పుడు అనిపించింది, ఒకవేళ పెద్ద చేపలు పడుంటే నువ్వే వేసుకోవచ్చు కదా వాళ్ళు అక్కడ వెళ్ళి. నాకు కూడా రాలని రాలేదు, నాకు వాడికి వచ్చిన తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆ ప్లేస్లో ఆయన వేస్తున్నాడు. ఇప్పుడు మేము ఫస్ట్ మాకు పడ్డ చేపల ప్లేస్లో మాకు చెప్పి మమ్మల్ని కొంచెం అటు పెద్ద చేపలు పడతాయి, రాళ్ళు ఉంటాయి, రాళ్ళు సందు ఉంటాయి అని చెప్పేసాడు. సరేలే పైలట్లు కదా పెద్ద చేపలు పడతాయి ట్రై చేద్దాం ఇటు వచ్చేసాం మేము. వచ్చిన కాంచి ఒక చేప కూడా పడలేదు. పడేది కాదు అసలు, రాట్లా లాగేదానికి. పడేది పక్కన చేప వస్తే కదా మనకి. మళ్ళీ మోసపోయాం కృప, మళ్ళీ మోసపోయాం అంతే. చేపలు పట్టే మా ఎప్పుడు వినకూడదు. చేపలే కదా ఏ విషయమైనా ఒక పని చేస్తా అంటాము, 100 మంది 100 రకాలుగా చెప్తా అంటారు, రే ఇటు కాదు అటు చేయి ఇటు చేయని. ఆలోచించాలి చేసే ముందు, వాళ్ళ మాటలు వినే ముందు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు ఆలోచించకే మేము ఫస్ట్ ఉన్న ప్లేస్లో ఆయన వాళ్ళు వేసేస్తా అన్నాడు చూడండి. అందులో లేదు అరువుగా ఆడ వస్తున్నాయి, పైలట్ తగినట్లు వెళ్ళాడా వాడి నుంచి వచ్చే. ఏమయ్యా అసలు ఏం లాగట్లా, పదవతి ఇంటికే. 2 పడ్డాయి, 2 పడ్డాయి, ఇంక 2 పడి ఉంటాయి. ఆడే ఉంటే పడుండేటి. టైం అవుతుంది, పదవయ్యా.